పంచాయతీరాజ్ శాఖ మంత్రి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 77 డివిజన్లకు సంబంధించినటువంటి కార్యాలయాలు అయితే ప్రారంభించారు. అలా ఈరోజు పెద్దాపురం డివిజన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే అలాగే జ్యోతుల నెహ్రూతో పాటు అలాగే తుమ్మల బాబు గారు కూడా జనసేన నాయకులు పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా ప్రారంభించారు, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి? పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది ఈరోజు అని చెప్పడానికి మాత్రం నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ చూసుకున్నట్టయితే ఈ డిఎల్పిఓ అనేటటువంటి నామకరణంతో ఈ డివిజన్ ఆఫీసులు పనిచేసాయి పంచాయతీరాజ్ వ్యవస్థలో. ఆ రోజు కేవలం పంచాయతీల మీద అజమాయిషీ చేయడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉండేది. డెవలప్మెంట్ మీదకు వెళ్ళి దృష్టి పెట్టడానికి అవకాశం లేదు. ఈరోజు అలా కాకుండా దీన్ని ఒక డివిజన్ ఆఫీస్గా సపరేట్గా పెట్టి డెవలప్మెంట్ ఆఫీస్, ఇది డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఒక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ డీడీఓతో పాటు ఎవరైతే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఉన్నారో ఆ ఆఫీసరు డెవలప్మెంట్ మీద అజమాయిషీ చేయడం, డెవలప్మెంట్ చేసేటటువంటి కార్యక్రమాలని ప్రభుత్వాలకు నివేదించడం, ఇవన్నీ కూడా చేసేటటువంటి కార్యక్రమం డెవలప్మెంట్లో పాల్గొంటారు వాళ్ళు. అదే కాకుండా వారు అజమాయిషీలో ఇవాళ వివిధ శాఖలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఉంది, మనకి ఆయువు పట్టు. ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలనుకున్నా ఎన్ఆర్జీఎస్ నుంచే ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తాం. ఆ ఎన్ఆర్జీఎస్ కూడా ఇక్కడ డీడీఓ అజమాయిషీలోనే ఇక్కడ ఉండేటటువంటి డివిజన్ ఆఫీస్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుబాటులో సామాన్యుడికి. అలాగే కార్మిక శాఖ, అలాగే అన్ని శాఖలు కూడా. నేనేమంటానంటే దీన్ని ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ ఉంది, ఈ ఆర్డబ్ల్యూఎస్ ఉంది, ఈ అన్నిటినీ కూడా ఈ గొడుగు కింద తీసుకురావడం. అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతానికి వెళ్తులోకి ఇవాళ మనకి జలజీవన్ కాదు, మనకి సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాలను కూడా పంచాయతీ గొడుగు కింద తీసుకురాగలిగినట్టయితే చక్కని అజమాయిషీతోటి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా డిపార్ట్మెంట్లతో కనెక్టివిటీతోటి ఇక్కడ డివిజన్ ఆఫీసు, డివిజనల్ ఆఫీసరు అవన్నీ అజమాయిషీ చేసుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా తొందరలో నిర్ణయం తీసుకోబోతున్నారన్నది మాత్రం మాకు సూచనప్రాయంగా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క మాటలో మనం చెప్పాలనుకుంటే ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక మహద్దశ కలిగింది అని మాత్రం చెప్పగలదు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గతంలో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండేవి? గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి అంటారు. పంచాయతీ సర్పంచులు కూడా వాళ్ళకి సరైన ప్రమేయం లేకుండా అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ పెట్టి తీసుకొచ్చిన పరిస్థితి. దీనివల్ల ఎటువంటి మార్పు ఉండే అవకాశం? ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే దాని గురించి మాట్లాడుకుని మన టైంని కానీ మన ఆలోచన విధానాన్ని కానీ కలుషితం చేసుకోవడం మంచిది కాదు. గతం ఎలాగుందో మీరే చెప్పారు కదా, ఇప్పుడు నాకు క్వశ్చన్లోనే సమాధానం ఉంది. గతాన్ని వద్దు, ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వాన్ని ఎలా మీరు అంతా ప్రోత్సహించి ముందుకు నడిపించగలిగితే ఇటు ప్రజలకి సంక్షేమం జరుగుతుంది, అటు అభివృద్ధి జరుగుతుంది, మనం పురోగతి వైపు పయనిస్తాం. ఓకే సార్. బాబు గారు మాట్లాడేది జీసీబీ చైర్మన్. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కేంద్రాలని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. వారి చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం, ఉన్న మిగతా 76 కూడా వర్చువల్గా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారు అందరితో కూడా సమీక్షించడం, అందులో అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, తదితర మంత్రివర్యులు కూడా మనోహర్ గారు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే చాలామంది డీడీఓస్ కూడా మాట్లాడటం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందం వెల్లబుచ్చారు. ముఖ్యంగా ఆ రోజు మన అందరి బాపూజీ మహాత్మా గాంధీ గారి కన్న కలలు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే
ఈ దేశానికి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి పంచాయతీకి కూడా ఇండివిజువాలిటీ ఉండాలి, పంచాయతీలోనే నిర్ణయాలు జరగాలనేటువంటి దాని మీద పంచాయతీలన్నిటికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం, అలాగే అన్ని పంచాయతీల్లో కూడా వారికే స్వతంత్ర పరిపాలన ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు ప్రత్యేకంగా ఒక డివిజనల్కి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఏ విధంగా ఉన్నారో అలాగే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కూడా డీడీఓని పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద పెట్టడం, దీని ద్వారా ప్రజలకి పరిపాలన మరింత చేరువవి అన్ని వ్యవస్థలు ఒక గొడుగు కిందకు రావడం వల్ల ప్రజలకు చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక డీడీఓ గారు అయితే మాట్లాడుతూ ఆయన పెళ్ళి కాకముందు ఎండీఓగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, మా పిల్లల పెళ్ళి అవినా కూడా ఇంకా నేను అదే సీట్లో ఉన్నాను, మాకు ఎక్కడ పదోన్నతులు రాలేదని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు పంచాయతీ శాఖలో మరి అందరికీ కూడా పదోన్నతులు ఇచ్చినందుకు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఏదేమైనా ఈ పంచాయతీలకి వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలా ఉండబోతుందంటారు? గతంలో పంచాయతీ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గతానికి ఇప్పటికీ పంచాయతీలో ఏ పని కావాలన్నా ఈరోజు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 30,000 కోట్లు నిధులతో సుమారుగా 4,500 కోట్ల నిధులతో 30,000 పైచిలుకు పనులు మరి ఒక్క టర్మ్లోనే పూర్తి చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు ఆలోచన. ఈరోజు గ్రామాల్లో అన్ని విధాలుగా కూడా ఏదైతే గ్రామీణ నీటి అభివృద్ధి ఉందో, జల్ జీవన్ మిషన్ ఎక్కడైనా పెండింగ్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ పంచాయతీల్లో ఏదైతే జంతువులు మేము యానిమల్స్కే వారికి నీటి తొట్లు ఇవ్వటం, వారికి వేసవిలో జంతువులను కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, అది వారి యొక్క మనస్తత్వం అనేటువంటిది. అలాగే గోకులం షెడ్లు రైతులందరికీ కూడా అందుబాటులో పెద్ద గోకులం 4 గేదెలు పెంచుకోవాలన్నా, 6 గేదెలు పెంచుకోవాలన్నా, 8 గేదెలు పెంచుకోవాలన్నా దానికి తగిన రీతిలో షెడ్లు ఇవ్వటం, అవి కూడా పక్క బిల్డింగుల్లో చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఇటు పక్కన రైతాంగం సంతోషంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే మరీ ముఖ్యంగా మరి పోయిన గవర్నమెంట్లో నిధులన్నీ కూడా ఒక వ్యవస్థలన్నీ గాడి తప్పడం, సరైనటువంటి పద్ధతిలో డబ్బు ఖర్చుకు పెట్టకపోవటం, దానివల్ల ఖజానా పూర్తిగా ఖాళీ అయినప్పటికీ కూడా వీరు ముందు చూపుతూ అందరూ కూడా పైన మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీతో, పవన్ కళ్యాణ్ గారు లాంటి మరి ప్రజల తరపున పోరాడే గొంతుకు కాబట్టి వారి యొక్క నిర్ణయాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సుభిక్షంగా ఉంది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి సమపాలలో జరుగుతూ ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది పరిస్థితి. పంచాయతీలకి అయితే మహర్దశ పట్టినట్టుగా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 77 ఏదైతే ఈ యొక్క డివిజనల్ ఆఫీస్ కార్యాలయం కూడా ఈరోజు అయితే నూతనంగా కూడా వర్చువల్ విధానంలో కూడా ప్రారంభించారు. అందులో పెద్దాపురం డివిజన్ సంబంధించినటువంటి కార్యంలో అలాగే జగ్గంపేట ఎమ్మెల్యేతో పాటు అలాగే డీసీసీబీ చైర్మన్ అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు ఎవరైతే తుమ్మల బాబు కూడా ఈ యొక్క ప్రారంభించారు. అలాగే పంచాయతీల్లో ప్రతి వ్యవస్థను కూడా ఇప్పుడు అందరూ కూడా గత పరిపాలనా విధానం అందరూ పూర్తి స్థాయిలో పంచాయతీల్లో రూపురేఖలు మార్చే విధంగా కూడా ఈ యొక్క ఆఫీసులు కార్యాలయాలు ఏవైతే ఈ కార్యాలయాలన్నీ కూడా పూర్తిగా ఉపయోగపడతాయి. అందులో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు పదోన్నతికి కల్పించే విధంగా కూడా ఎంతో ఉపయోగపడే విధంగా అలాగే పవన్ కళ్యాణ్ ఇది పంచాయతీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి అనేక మార్పులు గోకులాలు కావచ్చు అలాగే పంచాయతీలో రోడ్ల వ్యవస్థ కావచ్చు అన్నీ కూడా పూర్తిగా మార్పు తీసుకుని వస్తుంది. అందులో ఈ యొక్క పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి డిఎల్పి ఏదో ఆఫీసులు కార్యాలయం ఉన్నాయో ఈ యొక్క డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయం కూడా ఇక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 77 ప్రారంభించారు. అందులో పెద్దాపురం డివిజన్ అలాగే కాకినాడ డివిజన్కి సంబంధించి అన్ని మూడు తూర్పుగోదావరిలో అన్ని డివిజన్ కార్యాలయాల్లో ఈరోజైతే వర్చువల్ విధానంలో కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా ఈ యొక్క పంచాయతీలకు అయితే మహర్దశ పట్టబోతుందని అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు తుమ్మల బాబు గారు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాశ్ RTV పెద్దాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.